జయకుమార్ గారు, మనం కొన్ని విచిత్రమైన సంఘటనల గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఈరోజు ఒకటి అనిపించింది నాకు. ఇది ఒకళ్ళు వద్దనుకున్నది ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్తే సూపర్ హిట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయని మనం మాట్లాడుకున్నాం. అవునవును. అలాంటివి ఏమన్నా మీకు మీ అబ్జర్వేషన్లో కానీ మీ సరౌండింగ్స్లో జరిగిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. చిత్రమైన విషయాలు, విచిత్రమైన విషయాలు చక్కగా చెప్పుకుంటున్నాము మనం. మీరు అడుగుతున్నారు, ప్రేక్షకులు కూడా బాగా స్పందిస్తున్నారు. ఒక విషయం ఏంటంటే, ఒక పాట దగ్గర జరిగింది. సాంగ్ విషయంలో ఖైదీలో చిరంజీవి గారికి ఒక పాట పెట్టారు. ఆ పాట ఏంటంటే, ఇదేమిటబ్బా ఇది అదేను అబ్బా, తడిపొడి ఊహల పొడి దెబ్బ, తొలకరి వరపకు గురుతబ్బా. పెద్ద హిట్ సాంగ్ అది పెద్ద హిట్ సాంగ్. ఆ సాంగు దానికి బ్యాక్ స్టోరీ ఏంటంటే, ఆ సాంగు నాగేశ్వరరావు గారికి గోపాలకృష్ణుడు సినిమాకి రికార్డు చేయబడినటువంటి సాంగు. ఆ సాంగ్ నాగేశ్వరరావు గారు రిజెక్ట్ చేస్తే కోదండరామరెడ్డి గారు ఆ సాంగ్ తీసుకెళ్ళి ఖైదీలో పెట్టారు. అది పెద్ద సూపర్ హిట్ అయింది. ఎందుకు రిజెక్ట్ చేశారు? ఏమన్నా జరిగిందే? ఏంటంటే, గోపాలకృష్ణుడు షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో నాగేశ్వరరావు గారు మేకప్ వేసుకుని వచ్చారు. అప్పటి వరకు నాగేశ్వరరావు గారు సాంగ్ విన్నా. కోదండరామరెడ్డి గారిని, రెడ్డి పాట వేయి అని అన్నారు. పాట వేశారు. పాట వేస్తూ వింటున్నాడు ఈయన. ఆ పాట స్టార్టింగ్ ఎలా ఉంది? ఇదే హీరోయిన్లకి, నాగేశ్వరరావు గారు రాధకి, ఇదేమిటబ్బా అది అదేను అబ్బా, తడిపడి ఊహల పొడి దెబ్బ, తొలకరి వలపుకు గురుతబ్బా, అబ్బా అబ్బబ్బా అని స్టార్ట్ అవుతుంది పలువుతూ. ఓకే. పాట విని నాగేశ్వరరావు గారి ముఖం సీరియస్ అయింది. అయ్యి, రెడ్డి ఇట్లా అని పిలిచారు. ఆ పాట ఆపమన్నారు. రెడ్డి, ఈ పాట నా మీద షూట్ చేయాలనుకుంటున్నావు నువ్వు అని అన్నారు. అనేసరికి రెడ్డి గారేమో సైలెంట్ అయిపోయారు. ఏమిటయ్యా లిరిక్ ఏంటి? అబ్బా అబ్బా, తొలకరి వరపు గురు, తడిపొడి ఊహల పొడి దెబ్బ, తొలకరి వరపు గురుతబ్బా. ఈ లిరిక్ నా మీద, అబ్బా నీ అబ్బా అని ఈ లిరిక్ నా మీద షూట్ చేస్తావా? నాకు లేడీస్ ఫ్యాన్స్ ఉన్నారయ్యా. వాట్ డూ యూ థింక్? ఏమిటి ఆ లిరిక్ ఏంటి? నేను పాడాల్సిన పాట ఏంటి? ఫ్యామిలీతో వచ్చి నా సినిమాలు చూస్తారయ్యా, అటువంటి ఆడియన్స్ ఉన్నారు నాకు, వాళ్ళంతా ఏమనుకుంటారు అని గట్టిగా అనేసరికి కోదండరామరెడ్డి గారు సైలెంట్ అయిపోయారు. తీసేయి, ఈ పాట తీసేసి ఫ్రెష్గా వేరే సాంగ్ రికార్డ్ చేయించు అన్నారు. షూటింగ్ లొకేషన్లో జరిగింది. ఇది లొకేషన్లో జరిగింది. షూట్ చేద్దామని స్టార్ట్ చేసేసరికి జరిగినటువంటి సంఘటన అనేసరికి ఆ సాంగ్ తీసి పక్కన పెట్టేసేసి వేరే సాంగ్కి క్యాన్సిల్ అయింది. అప్పట్లో ఆ సాంగ్ రికార్డ్ అయ్యింది. ఇది గోపాలకృష్ణుడు సినిమాకి భీమవరపు బుచ్చిరెడ్డి గారు ప్రొడ్యూసరు. ఆ సినిమాకి నేను కో డైరెక్టర్ని. సో ఆ సాంగ్ పక్కన తీసేసి వేరే సాంగ్కి వెళ్ళటం. వచ్చిన పాట అది చెప్తా. అప్పుడు ఈ పాట తీసుకెళ్ళి కోదండరామరెడ్డి గారు ఆల్రెడీ రికార్డెడ్ కదా, ఆయనకి నచ్చిన పాట తీసుకెళ్ళి ఖైదీలో పెట్టారు. ఖైదీలో పెడితే చిరంజీవి గారి మీద అద్భుతంగా పేలింది అది. అంటే ఆ లిరిక్కి, ఆ లిరిక్లో ఉన్న ట్యూన్కి చిరంజీవి గారు బాగా సూట్ అయ్యారు. బట్ ఆ లిరిక్ పరంగా చూస్తే నాగేశ్వరరావు గారికి ఏమో అది నచ్చలేదు. అలాగా కొన్ని ఒక చోట పనికిరానివి కొన్ని చోట పనికి వస్తాయి, కొన్ని చోట పనికి వచ్చేవి కొన్ని పనికి రాకుండా పోతాయి. అది సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ మీద ఆడియన్స్ తీసుకునే దాని మీద ఆధారపడి ఉంటుంది. దానికి వేరుగా రాసిన పాట గోదావరి గట్టంట వయ్యారి పెట్టంట రివ్వమంటే జివ్వు మంది నాకు మక్కువ అనే పాట మళ్ళీ రికార్డ్ చేసి కొంచెం నాగేశ్వరరావు గారికి రొమాన్స్ ఉన్నా కూడా నాగేశ్వరరావు గారికి పద్ధతిలో ఉండేటట్టు చేసింది. అది కేరళలో షూట్ చేసాం. ఆ సినిమా కూడా మంచి హిట్ కదా. అది కూడా మంచి హిట్. గోదావరి గట్టంట వయ్యారి పిట్టంట రివ్వుమంటే
జివ్వు మంది నాకు మక్కువ గోదారి గట్టంట వయ్యారి బిట్టంట రివ్వుమంటే జివ్వు మంది నాకు మక్కువ ఉయ్యాల జంపాల ఊగేటి వన్నెల్లో చీరపొక్క మూర తప్ప ఏమి తక్కువ అబ్బ ఏం వయసో ఏం సొగసో ఆహ ఏం సొగసో ఏం వయసో గోదారి గట్టంట నా దారి నడుతుంటే పూల బేరమాడినమ్మ పూల రంగడు గోదారి గట్టంట నా దారి నడుతుంటే పూల బేరమాడినమ్మ పూల రంగడు రాదారి పడవల్లో రాగాలు తీస్తుంటే దొండ పండు దోచినమ్మ దొంగ రాముడు అబ్బా ఏం మడిసో ఎంత గడుసో ఆహ ఎంత గడుసో ఏం మడిసో గోపాలకృష్ణుడు సినిమా. ఆ విధంగా నాగేశ్వరరావు గారు రికార్డులు రిజెక్ట్ చేసినటువంటి సాంగ్ చిరంజీవి గారి మీద బాగా క్లిక్ అయింది. ఓకే. అలాగే కొన్ని సినిమాలు కొంతమంది హీరోస్ రిజెక్ట్ చేస్తారు. రిజెక్ట్ చేసిన సినిమాలు వేరే హీరో మీదకి వెళ్ళి అక్కడ బాగా బాక్స్ ఆఫీస్ భద్రంగా వర్కౌట్ అనేటటువంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉంటాయి. అది ఖైదీకి సంబంధించి చాలా ఎగ్జాంపుల్ చెప్తుంటారు. అవునవును. శోభన్ బాబు గారు లేకపోతే ఇంకోళ్ళు అటు నుంచి వచ్చిందని చెప్పేసి కృష్ణ గారి దగ్గర నుంచి అని చెప్పేసి. సో ఆ విధంగా జరిగినటువంటి కొన్ని సంఘటనలు. ఓకే, థ్యాంక్ యూ.